సుజీ భోజనానికి రా. రండి డాడీ. ఈ రోజు ఏం వారం? శనివారం. శనివారం రాత్రి ఏం తింటాను? ఏం తినరు. ఏం తాగుతాను? పాలు. మరి భోజనం రమ్మని ఎందుకు అడిగావు? బుద్ధి లేక. నువ్వు రావే. అన్నయ్య రాడా? అన్నయ్య పనికి రాడా అని అడగాలి కానీ తింటానికి రాడా అని అనకూడదమ్మా, తప్పు. ఇలా పనికిరాడు అని తిడుతూ ఉండండి, ఏదో రోజు ఇంటికి రావడం మానేస్తాడు. నేను ఆ రోజు కోసమే చూస్తున్నాను. ఏం మనిషి అండి మీరు? కన్న కొడుకు భోంచేయకుండా పడుకున్నాడని జాలీనా లేదు? ఆ గాలి వేధం మీద జాలేం పడక్కల్లా, బయట ఎక్కడో తినొచ్చుంటాడు. సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్లేదు. అయితే మధ్యాహ్నం ఎక్కువ తినుంటాడు. అంతేగాని వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు. వాడు ఒక్కపూట తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చుగా. కర్మ. పాలు తీసుకురా. ఏంట్రా? ఆకలేస్తుందే. వడ్డించినా? వద్దు, ఆయన హాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను తినడం మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు. హింస. ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా. మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విసిగించకూడదు. సర్లే కానీ కొంచెం పాలు. నీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన మిరిండాలా ఉంటుంది. ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా. ఈ కొంచెం మాత్రం ఏం చేసుకుంటా, నేను తాగేస్తాను. అరే ఎక్కువ తాగుతున్నానమ్మా. చచా, అవేం మాటలరా. మెయిన్ పేపర్ చదివితే కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. మజ్జిగ తాగుతారా? పాలు దమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారని అడుగుతావేంటి? బుద్ధి లేకుండాను. బుద్ధి లేక కాదు, పాలు లేక. పాలు లేవా? ఏం పిల్లి తాగేసిందా? నేను తాగాను. 60 లీటర్ పాలు తాగేసావా? అది కడుపా పాల కేంద్రమా? రెచ్చిపోతే ఏం చేస్తానని అడిగావుగా, ఏం చేయగలను అర్థమైందా? ఇప్పుడు టైం 11 అయింది. నీకు పాలు తాగితే గానీ నిద్ర రాదు, రేపు పొద్దున్న దాకా పాలు రావు. నాతో పెట్టుకోకే. రేయ్, ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా? నీలాగా ఎక్కువ తినేరు. అంటే కోపం నాకే, ఆకలి నాకేనా? అందుకే చిన్న చేంజ్ ఇచ్చా. కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది. గుడ్ నైట్. ఏ నక్షత్రంలో పుట్టాడే వీడు? వీడిని ఎవరు చేసుకుంటుందో గానీ రాడతో పూజ చేస్తోంది. అరగంట ఆడి కేజీ పళ్ళు తింటారాయన. ఇంకా డైటింగ్ ఏంటి? మావయ్య గారు ఇంకా బెటర్ అత్తయ్య, కనీసం ఆడి తింటున్నారు. మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు. అంజలి కాలేజ్ గురించి కనుక్కున్నావా? వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నాన్న. అందులో చదివి బాగుపడిన కదా ఒక్కటి లేడరా నాన్న, నేను అందులో చదివాను. అందుకే చెప్తున్నాను, సెయింట్ జోసెఫ్స్ ట్రై చేయి. ఏమా ఓకేనా? సెయింట్ జోసెఫ్ బాగా దూరం నాన్న, ఇదైతే ఆఫీస్ కి ఇంటికి కూడా దగ్గర. మంచిది, మీ ఆవిడని జాయిన్ చేయి. నాన్న ఏంటండి గొడవ? ఏం లేదు, మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజ్ లో జాయిన్ చేద్దామని నన్ను అడగడం దేనికి? ఒరేయ్, సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం. వాడు బాలేదంటే చూడడం మానేస్తావా? అంటే నా మాట విలువ లేదా? నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. హాయ్, where's the fee counter? దట్ వే. Thanks. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నావు? మన ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. నువ్వు అలా మాట్లాడొద్దు. ఏ? నేను ఆయన్ని లవ్ చేస్తున్నా. పాపా పీసుశీల, మీరు చదువును ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాళ్ళని ప్రేమించక్కర్లేదు. పదవే. వీడికి ఎవరు లైన్ ఇట్లేదని జలసి. జలసియ డ్రామా ఏమిటి డ్రామా? తప్పుగా మావా. ఎవడాల పిచ్చిన ఇడియట్. సార్, దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామని కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి. సార్, ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను ఎన్ని సార్లు అమ్ముకున్నాను ఎవరికి తెలిసిందా? సార్, ఏంటి మీకు ఆ విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్మెన్. సార్ హాయ్ శాలు. ఎవరు చూడలేదు కదా. ఏమంటే మీకు కళ్ళు కనపడవా? రోడ్డు మీద గుద్దారంటే పోనీ అనుకోవచ్చు, పార్కింగ్ ప్లేస్ లో కొన్ని 1 వీక్ కూడా అవ్వలేదు తెలుసా? అయినా నేను ఎక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాను, అది కూడా వినపడలేదా? సారీ అండి. ఏంటండి సారీ? లైట్స్ బదులైపోయాయి.
పరిస్థితి వింటే ఈ గుండె బద్దలైపోతుందండి. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం? మా చెల్లెడికి చోపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్లు ఇచ్చారండి. అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి. బైపాస్ చేయాలన్నారు. డిగ్రీ పాస్ అవ్వను నేను బైపాస్ ఏం చేయించనండి. అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పడుదామని ఇటు వచ్చానండి. ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూశానండి. ఇటు బద్దలైపోయిందండి. బద్దలైపోయిందండి. అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. అయినా సిగ్నల్ అయితే ఉందండి. 300 పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా. మరి ఎందుకు తిట్టావు? అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా? నువ్వు తిట్టడం ఆపాలని నేర్చాను. మరి మీ డాడీ హార్ట్ అటాక్? హార్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్. మా నాన్నకి ఆ ఛాన్స్ లేదులే. అవును, ఇందాకేమన్నావు? కళ్ళు కనపట్లేదా? అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, యాక్సిలేటర్ రేస్ చేయాలి, హ్యాండిల్ కంట్రోల్ చేయాలి, పక్క నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇన్ని పనులు చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది. దానికి ఎంత పెద్ద గొడవ? న్యూ అడ్మిషనా? పేరేంటి? అంజలి. గీతాంజలా కళాంజలా? ఉత్త అంజలి. నేను ఎవరో తెలుసా? నీ జాయిన్ 10 minutes అయిందండి. నువ్వు జాయిన్ అయ్యి 10 నిమిషాలు అవ్వకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు. నేను 2 సంవత్సరాల నుంచి కాలేజ్ లో చదువుతున్నాను. అయినా కూడా నా పేరు రిషి అని నీకు తెలీదు. వెరీ బ్యాడ్. పద, నువ్వు ముందు పదమ్మా. దా. ఎక్కడికండి? ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషి అనేవాడు చచ్చిపోతాడు తెలుసా? పద దా. సార్ ఆర్డర్ సార్. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురామ్మా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. చ, ఆడపిల్ల కాఫీ అంటే అసంగా. ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టా. ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 hours బ్యాక్ తిన్నాను. అన్ని ఇక్కడ పెట్టమ్మా. అది కూడా. బిల్ సార్. ఏంటి దోస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? యా, డబ్బులు ఇల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే. పర్స్ లో డబ్బులు ఉంటాయి. టీ టీ. టిప్పుకోకే. బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. పడేసావా? స్పూన్ అంత బరువు ఉండవు. ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా? థ్యాంక్స్ బాబాయ్. కడగాల్సినట్లు 10 తగ్గించు. హాయ్. ఎందుకు అనవసరంగా చేస్తా? హాయ్ రిషి. ప్రియా? నో ఏయ్ నిన్నే. నో మ్యాన్. ఏమైంది రిషి? రిషి నువ్వు నిజంగా వచ్చావా? అదేంటి అలా అడిగావు? నువ్వు 2 రోజులు రాకపోయేసరికి నువ్వు మాట్లాడినట్టు, నువ్వు పలకరించినట్టు ఒకటే మెరుపు కళ్ళు. ఇది కూడా అంతే అనుకున్నా. నా కోసం అంత వెయిట్ చేసావా? ఫైట్ చేసేవాడిని ఫైటర్ అన్నట్టు, వెయిట్ చేసేవాడిని వెయిటర్ అన్నావనుకో, నాకు బెస్ట్ వెయిటర్ అవార్డు ఇవ్వాలి. యూనో. హౌ స్వీట్. అది తిని కాఫీ తాగుదామా? ఓకే. సారీ అండి. ఎవరు? నిన్న జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అండి. దట్స్ ఓకే. ఏం జరిగింది? నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తీసుకెళ్లారండి. అంజలి, కాఫీతో పాటు లైట్ గా టిఫిన్ కూడా చేశారండి. బిల్లు 200 అయిందండి. అంజలి, టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి. అయితే రిషి కట్టింటాడు. కడితే థ్యాంక్స్ చెప్తాను గాని సారీ ఎందుకు చెప్తానండి? అవును, సారీ ఎందుకు చెప్పా? ఇదిగో ఇప్పుడు నీకు అవసరం. అంజలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారు. నువ్వు ప్లేట్లు కడిగావా? నేను ప్లేట్లు కడగడం ఏంటి, తోగానంతే. ఐఎమ్ వెరీ సారీ అండి. సారీ. ప్రియా,
ఈ రోజు పర్స్ తెచ్చాను. మనం కాఫీ స్వీట్. నాకు కొంచెం పనుంది రిషి. సమ్ అదర్ టైం. ఓకే. పాపా పి సుశీల ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? భయంగా ఉంది సార్. భయంగా నా సర్వీసులో నేను ఇటువంటి ప్రయోగాలు చేశాను, చేయించాను. ఇప్పుడు దీంట్లో ఇది కలిపితే పొగొస్తుంది, పీలిస్తే దగ్గొస్తుంది. కంగారు పడకు, క్లియర్ అయితే ఏమీ ఉండదు. పాపా పాపా పి సుశీల పాపా. ఓ, స్మోకింగ్ ఇస్ రియల్లీ ఇంజూరియస్ టు హెల్త్. ఊరుకో నాన్న ఊరుకో. కష్టాలు మనుషులకు కాకపోతే మాలకు వస్తాయా? ఊరుకోరా. నువ్వు ఆపకపోతే నేనేం చేసేటట్టున్నాను రా. ప్లీజ్ చూడు, నువ్వు చేసిన పని కాడు ఎలా కుమిలిపోతున్నాడో చూడు. 2 ఏళ్ల నుంచి ప్రియాంకలు తిరుగుతున్నాడు తెలుసాడు. సారీ రా, 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు. ఆఫ్టర్ 200 కోసం పరుగు తీసేస్తావా? ఏం పాపం చేశాడు వాడు? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. తను ఎందుకు నా తిడతారు? వద్దు. ఊరుకోరా. చూసావా, అది త్యాగం అంటే. ఆ త్యాగం నీలో ఉందా? చిచ్చి, అబ్బాయిలతో బిల్లు కట్టించి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. సరే, ఇది ప్లేట్లు కడిగాడు అనుకో, పాప అంట్లు తోమారా నేను పేపర్లో ఏం చేస్తావా? ఇప్పుడు ఆ డీటెయిల్స్ అంత అవసరమా? జనరల్ గా చెప్పాను రా, నువ్వు ఏడు కంటిన్యూ చేయి. వీడంటే సెన్స్లెస్ ఫెలో కాబట్టి ఏడు చూరుకున్నాడు. అదే నాలాంటి సెన్సిటివ్ ఫెలో అయితే ఈ పాటికి సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? సారీ రా, స్లిప్ అయ్యాను. ఇప్పుడు నువ్వు కాలేజీ కొత్త అమ్మా, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి నీకు తెలీదు. ఇక్కడ ఆడపిల్లలు అయితే ఎర్లీగా రావాలి, లేట్ గా వెళ్ళాలి. హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవాలి, అందులో మినిమం 1000 పదార్లు ఉంచుకోవాలి. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయిలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు కాఫీ తాగితే బిల్లు కట్టాలి, కాఫీ కొడితే స్లిప్లు ఇవ్వాలి. జాయిన్ అయిన 6 నెలల లోపు మినిమం ఎవరన్నా ప్రేమించాలి, లేదా ప్రేమించే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎలా తెవదో నాకు వెక్స్ అయిపోయాం.